హాయ్ హలో నమస్తే. నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను. అమ్మవారిది నేనైతే చీర అయితే కట్టలేదండి, అలా విగ్రహం ఉన్నదే బొమ్మ తీసుకొచ్చుకున్నాను. పైన ఫేస్ అవి నేను అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ కింద దీపాలు అవి కూడా లాస్ట్ ఇయరే స్టాండ్లు అవి తెచ్చుకున్నానండి, అక్కడ దీపాలు పెట్టాను. కాయిన్స్ అవి మా పాప చేసిందండి డెకరేషను, ఆ ఐడియా ఆమ్దేను. ఇంకా కలశం పెట్టుకొని పూజ చేసుకున్నాము. అమ్మవారికి చీర బ్లౌజ్ అయితే పెట్టుకున్నాను. గాజులు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికైతే 9 మందికి బ్లౌజులు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా చేసుకున్నానండి. 9 రకాల ప్రసాదాలు, 5 రకాల పండ్లు అవి పెట్టుకున్నాను అమ్మకి. ప్రతి సంవత్సరం అయ్యవారిని పిలుచుకొని పూజ చేసుకుంటాను, కానీ ఈ సంవత్సరం అయ్యవార్లు చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. అందుకే ఇంట్లో మా వారే నాకు దగ్గరుండి పూజ చేయించారండి. నాకు అవన్నీ తెలియదు, చదవడం అవి మా వారే ఇవన్నీ చేయించారు. అందరికీ ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కదా, లేడీస్ అందరికీ. అందరు కొత్త చీరలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం, శ్రావణ మాసం అంటేనే లేడీస్ది. ఇంకా కలశం పెట్టుకున్న తర్వాత పూజ చేసుకున్నాం కదా, తోరణాల పూజ కూడా చేసుకున్నామండి. నేనైతే ఇలా రెడీ అయ్యాను. శనగలు, బెల్లపు పొంగలి, పులిహోర, దద్దోజనం, పానకం, వడపప్పు, గారెలు, పూర్ణాలు అన్నీ చేసుకున్నాము. అందరికైతే తాంబూలం ఇవ్వడానికి రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే మా పాపకి తాంబూలం ఇచ్చానండి, ఆడపిల్ల కదా, మన ఇంటి ఆడపిల్లకి ఇవ్వాలి మొదట. తర్వాత మా అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చానండి. అందరూ పిలిచిన వారందరూ వచ్చారు, చక్కగా తాంబూలం తీసుకున్నారు. ఫస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి కాళ్ళకు పసుపు పూసి, తర్వాత గంధం పెట్టి, బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలండి. అందరికీ తెలుసు కదా ఇదే పద్ధతి, నేను పాటించాను. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం నేనైతే ఇలా జరుపుకున్నాను. తాంబూలాలు అన్నీ ఇచ్చిన తర్వాత చూస్తున్నారుగా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మళ్ళీ మా ఇంట్లో అయితే ఈ ఒక పిక్ తీసుకున్నాము అందరము, వచ్చిన వాళ్ళందరము. తర్వాత కింద శిరీష అని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ అమ్మాయి చూడండి చాలా చక్కగా రెడీ చేసింది. వెంకటేశ్వర స్వామి ముందు లక్ష్మీ అమ్మవారు, చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా అందరము పిక్ తీసుకున్నాము, అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ కోడూరు.